ఒరే కోటి ఓ ప్లేట్ పూరి ఎలా తినేతావా? లేదురా చూసి ఇచ్చేస్తాను. చూస్తుంది చాలు కానీ తేరా. ఈ మధ్యన ఎక్కడ కనపట్టిన అలపోస అయిపోయారా బాబు, రోజు వచ్చాడు కదరా. ఎరా కోటి మీ ఆవిడ నేను మార్చేసి వేరే ఊరితో ఉంటుందంట. అదంతా మా మామగారు చేసిన పనే. ఆయన ఏం చేశారా? నేను రోజు తాగొచ్చి మా ఆవిడ కొడుతుంటే మా ఆవిడ మా మామగారికి కంప్లైంట్ చేసింది. అప్పుడు మా మామగారు తాళి కట్టిన భర్త పుట్టినా తిట్టినా తప్పదమ్మా, నీ భర్త నువ్వే మార్చుకోవాలన్నదంట. భర్తను మార్చుకో అంటే నా ప్రవర్తన మార్చుకోవాలని నా పిచ్చిదానికి తెలియక నన్నే మార్చేసింది. స్వామి ఆ ముక్కు మీద వాపేండి స్వామి. ఎవరది? ఆగు బాలిక, ఎవరివి నువ్వు? ఆగు బాలిక, ఆగు బాలిక, ఆగు, ఎవరివి నువ్వు? ఏ ఊరు నీది? చీకటి పాలెం పక్కన వెలుతురుపాడు. నువ్వు ఏది కోరితే అది ఇస్తా, నా కోరిక తీర్చు. తీర్చకపోతే నీ అంతు చూస్తా, నిన్ను ఎవరు కాపాడతారో అది చూస్తా. నేనెవరో తెలుసా? కరేటే టీచర్ని. నా మీద నా మొగుడు చెయ్యేస్తేనే ఒప్పుకోను. ఎవడివిరా నా మీద చెయ్యడానికి? అది వాపు కాదురా, భగవంతుని చూపు. కాళికామాత కాపు. అది మాలాంటి జ్ఞానులకు దైవం. గవర్నమెంట్ ఆఫీసర్ గారు వచ్చారు, మాట్లాడటానికి రండిరా. వెనుకబడిన కులాల వారందరికీ అనగా చిన్న చితక పేద బలహీన వర్గాల వారందరికీ ప్రభుత్వ పథకాలు వాటి ఉపయోగాలు మీ అందరికీ అందించాలనే ఉద్దేశ్యంతో మీ అందరినీ ఎస్సీలో కానీ బీసీలో కానీ పెట్టాలని నిర్ణయించారు. దీనికి మీరేమంటారు? ఎస్సీలు కానీ బీసీలు కానీ మాకు వద్దయ్యా. మమ్మ కొంత ఏసీలో పెట్టందయ్యా, కాస్త అల్లగా ఉంటుంది. నాయనా ఏమిటి నీ కోరిక? స్వామి, ఈ మధ్య ఎవరిని చూసినా నా సొంత మనుషులా కనిపిస్తున్నా స్వామి. నాయనా అంటే ఎవరు నాయనా? వివరంగా చెప్పు స్వామి. ఊరిలో ఏ అమ్మాయిని చూసినా నా సొంత మనిషి అనుకుని వాళ్ళకి ఏదో ఏకాంత సేవ చేయాలని ఉంది స్వామి. నన్ను అర్థం చేసుకోరు. ఎలా స్వామి? మొన్న పంకజం ఇంట్లో సేవలో ఉండగా వాళ్ళ ఆయన వచ్చి ఎర్రగా తీసేశాడు. నాయనా ఏకాంత సేవ అనేది ఎవరు లేనప్పుడు చేయాలి, కానీ వాళ్ళ ఆయన ముందు వాళ్ళ ఇంటి సభ్యుల ముందు చేస్తే చేతులు చంకల దాకా, కాళ్ళు మోకాల దాకా, తలకాయి పేకల దాకా తీసేస్తారు నాయనా. నువ్వు చేసేది సమాజ సేవ కాదు, చప్పట్లు కొట్టి సన్మానం చేయడానికి. దుప్పట్లో కుక్కి పాడిక్కించేస్తారు నాయనా దొరికావంటే. సత్తిగా అందరూ కులం కులం అని కొట్టుకుంటున్నారు. ఇంతకు నీది ఏ కులం రా? అమ్మ తోడు మా శ్రీకాకుళం అయ్యా. అన్నట్టు మాయ, మా చెల్లి పిల్లకి 4 ఏటపోతులు ఎత్తే 400 మంది సరిపోలేదు, నాన్న గొడవ చేశారు. అలాంటిది మన రాఘవ గారి కొడుకు పెళ్లికి ఒకే పోతునేసారంట. 500 మంది తినగా ఇంకా బోడు మాసం మిగిలిపోయిందంట. ఇది ఎలా జరిగిందిరా? నువ్వు వేసింది ఆటపోతే మరి ఆలేసింది దున్నపోతురా. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.